ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్న తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణ వచ్చాక వాళ్ళేం ఆశిస్తున్నారు, ప్రజల ఆకాంక్షలేంటి, ప్రజల ఆశలేంటి, అవన్నీ బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది V6 న్యూస్. ఉద్యమాల పురిటి గడ్డ అయినటువంటి ఖమ్మంలో ఉన్నాం. 1969 ఉద్యమంలో కానీ లేకపోతే మలిత తెలంగాణ ఉద్యమంలో కూడా ఖమ్మం జిల్లా పోషించినటువంటి పాత్ర అమోఘం, దాన్ని వర్ణించలేం. అలాంటి ఉద్యమాల పురిటి గడ్డ అయినటువంటి మనం ఖమ్మంలో ఉన్నాం. ఈ ఖమ్మం జిల్లా ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత తమకు వచ్చినటువంటి నష్టాలు కష్టాలు ఎలా పోతాయనుకుంటున్నారు, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, వాళ్ళ ఆకాంక్ష ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ ఖమ్మం జిల్లా ముఖ చిత్రాన్ని సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు మాతో ఉన్నారు, ఆయన వివరిస్తారు. ఖమ్మం జిల్లా ఉద్యమకారులందరికీ నమస్కారం. ఖమ్మం జిల్లా అంటేనే అపారమైన ప్రకృతి సంపద గుర్తొస్తుంది. ఇక్కడ అపారమైన జల సంపద ఉన్నది, ఖనిజ సంపద ఉన్నది, అటవీ సంపద ఉన్నది, భూ సంపద ఉన్నది, అన్నిటికంటే ముఖ్యమైన పురాతత్వ సంపద ఉన్నది. నిజాయితీ పరులైన ప్రజలున్నారు, అడవి బిడ్డలున్నారు. 47% ఎస్సీలు ఎస్టీలే ఈ జనాభాలో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రాంగణంలో అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ నవనిర్మాణం ఎట్లా, ప్రకృతి సంపదను మనం ధ్వంసం చేయకుండా ఆ సంపదను భవిష్యత్ తరాలకు ఎట్లా అందించాలి, మనమే తినొద్దు. ఎందుకంటే ఇక్కడున్న సంపదనే ఇక్కడి ప్రజల శత్రువు అయిపోయింది. ఇక్కడున్న బొగ్గు ఓపెన్ కాస్ట్ పే శత్రువు అయింది. ఇక్కడున్న డోలమైటు, ఇక్కడున్న వెరైటీసు, ఇక్కడున్న జల సంపద అంతా ఇక్కడ ప్రజల శత్రువు అయింది. అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికాతో సహా ఎక్కడ సంపద ఉంటే అక్కడ గద్దలు వాళ్తాయి, ప్రజలను ధ్వంసం చేస్తాయి, ప్రజలను నాశనం చేస్తాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఏముందంటే తెలంగాణ ఏర్పడుతుందా లేదా. ఖచ్చితంగా తెలంగాణ ఏర్పడుతుంది. ఎవరెన్ని చెప్పినా కూడా తెలంగాణ ప్రజలు తమను తాము వీరోచిత పోరాటాల ద్వారా విముక్తి చేసుకుంటున్నారు. దోపిడి నుంచి, అణచివేత నుంచి, పరాయి పాలన నుంచి, అవమానాల నుంచి విముక్తి చేసుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడడం ఎంత ఉత్కంఠ భరితంగా ఉందో, భద్రాచలం ఖమ్మం జిల్లాలో ఉంటుందా ఉండదా అనేది కూడా అంతే ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఎందుకంటే పోలవరం కట్టి భద్రాచలంలో రాముని గుడిని ముంచి జలమంతా ఇతర ప్రాంతాలకు తరలించుకొని పోవడానికి 276 గ్రామాలు మునగబోతున్నాయి. 2 లక్షల ప్రజలు నిర్వాసితులు కాబోతున్నారు. అన్నిటికంటే పెద్ద సమస్య తెలంగాణ సంపద తెలంగాణకు దక్కకుండా పోవడం. తెలంగాణ ఏర్పడుతున్న సమయంలో కూడా భద్రాచలాన్ని అటు తీసుకుపోయి దాన్ని అటు కలిపి పోలవరం కట్టడానికి అడ్డంకులను అధిగమించాలని ప్రభుత్వం కుట్రలు కనిపిస్తున్నాయి. ఇది ఈరోజు కేంద్రంలో అంటున్నారట మునక ప్రాంతాలు ఆంధ్రాకి ఇస్తామని. మునక ప్రాంతాలు ఆంధ్రాకి ఇవ్వడానికి అదేం లడ్డు కాదు, అట్లా ఇవ్వడానికి వీల్లేదు. అక్కడ పీసా ఉంది, 5th షెడ్యూల్ ఉంది, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ ఉంది, అది చట్టవిరుద్ధమైంది. గ్రామ సభలు నిర్ణయించాలి భద్రాచలం తెలంగాణలో ఉండాలనా లేదా అనేది భద్రాచలం ప్రజలు నిర్ణయిస్తారు. అదేవిధంగా ఇక్కడ పోలవరం కట్టాలనా లేదా, ఇది మునక గురవుతుందా లేదా, మేము నిర్వాసితులం కావాలనా లేదా అనేది ఆదివాసులు నిర్ణయిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇంకెవరికి లేదు. ఒరిస్సాలో ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్ వేదాంతకు జరిగిన సంగతి చూసినాం. వాళ్ళు 50,000 కోట్లు ఖర్చు పెట్టి వేదాంత వాడిని ఎత్తున గుడ్డేసుకొని పోయినాడు. పోలవరం కాంట్రాక్టర్లు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ప్రజలు తెలంగాణ సాధించుకోవడానికి ఎన్ని వీరోచిత పోరాటాలు చేసినారో అంతే వీరోచిత పోరాటం చేసి భద్రాచలం తెలంగాణలో ఉంచుకుంటారు, పోలవరం ఆపేస్తారు. ఎవరు అడ్డొచ్చినా సరే పోలవరం జరగదనేది చెప్పడానికి ఇది. ఇక్కడ మనం ఇప్పుడు తెలంగాణ ఏర్పడుతున్న సమయంలో ఎవరు విధ్వంసం చేసినారు చర్చ వద్దు, రాజకీయాలు కూడా చర్చ వద్దు. గతం గత ఎవరు తెలంగాణ దోపిడీ చేసినారు, వివక్ష ఎవరు చేసినారు, అణచివేత ఎవరు చేసినారు అవద్దు. ఇప్పుడు నిర్మాణం ఎట్లా, ప్రతి రాజకీయ పార్టీ నా ఉద్దేశంలో ప్రతి రాజకీయ పార్టీ కొత్త రాజకీయ సంస్కృతి నిర్మించుకోవాలి, అటువంటి సృష్టించుకొని ప్రజల్లోకి రావాలి. గడ్డపార బట్టి ప్రజల సేవ చేస్తామనాలి. పారబట్టాలి, గడ్డపార పట్టాలి, ప్రజల సేవ చేయాలి. అట్లా తెచ్చుకునే తెలంగాణలోనే సంక్షేమం ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది తెలంగాణ. దానికి తగ్గట్టుగా విద్వత్తు నిన్న నల్లగొండలో అద్భుతమైన చర్చ జరిగింది. ఖమ్మం అంతకంటే చైతన్యవంతమైన జిల్లా, అంతకంటే చక్కటి విద్వత్తుతో కూడిన చర్చల సారాంశం తెలంగాణను సంపన్నం చేయడానికి ఉపయోగపడాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ యాదగిరి గారు. నిజంగా కూడా ఖమ్మం జిల్లా ఎన్నో ఖనిజాలకు నిలవు. నిజానికి ఖమ్మం జిల్లా ఉన్నటువంటి ఖనిజాలు కావచ్చు, ఇక్కడ అపార సంపదను ఉపయోగించుకున్నట్టు ఖచ్చితంగా మొత్తం తెలంగాణ మొత్తాన్ని కేవలం ఖమ్మమే పోషిస్తుందేమన్నంత సంపద కూడా ఇక్కడ ఉంది. దాన్ని సద్వినియోగం చేసినట్టు ఖచ్చితంగా నవ తెలంగాణ, బంగారు తెలంగాణ మారడం ఖాయంగా ఉంది. ముందుగా ఖమ్మం జిల్లా ప్రజలు నవ తెలంగాణ ఎలా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ ఆశలు ఆకాంక్షలు ఏం తీరాలనుకుంటున్నారో అది పమ్మి రవి బృందం ఒకసారి వాళ్ళ కళా బృందం వివరిస్తుంది. ఖమ్మం జిల్లా కలకలలాడే రాష్ట్రం రావాలే, తెలంగాణ కావాలే.
రాష్ట్రం రావాలే తెలంగాణ ఆదివాసులకు అండగా నిలిసే రాష్ట్రం రావాలే తెలంగాణ కావాలే రాష్ట్రం రావాలే తెలంగాణ బతుకమ్మ బతుకును మార్చే రాష్ట్రం రావాలే తెలంగాణ కావాలే రాష్ట్రం రావాలే తెలంగాణ కావాలి దుమ్ముగూడెము ప్రాజెక్టు నడిచే రాష్ట్రం రావాలే తెలంగాణ కావాలే రాష్ట్రం రావాలి తెలంగాణ కావాలి బహుజన బతుకుల వెలుగులు నింపే రాష్ట్రం రావాలే తెలంగాణ కావాలే రాష్ట్రం రావాలి తెలంగాణ కావాలి మరుగున పడిన మన చరిత్రను బయటకు తేవాలే తెలంగాణ కావాలే రాష్ట్రం రావాలి తెలంగాణ కావాలి పేదలందరికీ నీరు ఆహారం వైద్యం అందాలే తెలంగాణ కావాలే కావాలి తెలంగాణ కావాలి ఆక్రమించిన భూములు పంచే రాష్ట్రం రావాలే తెలంగాణ కావాలే రాష్ట్రం రావాలి తెలంగాణ కావాలి సింగరేణి సిరులు అందరికందే రాష్ట్రం రావాలే మా కొలువులు కావాలే రాష్ట్రం రావాలి తెలంగాణ కావాలి. థ్యాంక్ యూ రవి గారు. నిజంగానే ఖమ్మం జిల్లా ప్రజలు ఏపీ స్టీల్ ఓపెన్ కావాలని కోరుకుంటున్నారు, గిరిజనుల బతుకులు బాగుపడాలని కోరుకుంటున్నారు, గోదావరి నీళ్ళని మనం ఉపయోగించుకొని ఇరిగేషన్ బాగా ఇంకా పండాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు నిజానికి ఖమ్మం జిల్లాలో అత్యధిక శాతం గిరిజనులు ఉన్నారు. గిరిజనుల సమస్యలు, గిరిజనుల భవిష్యత్తు ఎలా సమస్యలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో గిరిజన సంఘం నుంచి కిషన్ నాయక్ మాట్లాడతారు. కిషన్ నాయక్. గిరిజనులుగా కలిగి ఉన్నటువంటి ఖమ్మం జిల్లా జనాభా ఇక్కడ అనేక రకాల దోపిడీలకు వివక్షతకు గురవుతున్నటువంటిది గిరిజన జనాభా. పోలవరం ప్రాజెక్టు కట్టినా మునిగేది గిరిజనులే, గిరిజన గ్రామాలే, గిరిజన తండాలు, గూడాలే. ఇప్పటివరకు ఉన్న పాలకులైనా గిరిజనులను మోసం చేస్తూ ఏజెన్సీలో పుట్టినా మైదానంలో పుట్టినా గిరిజనులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వడంలోనే అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ తాత్సారం చేస్తూ ఉద్యోగ నియామకాలు ఇవ్వట్లేదు. అందుకని గిరిజనుల పాత్రను ప్రత్యేకంగా చట్టసభల్లో కూడా ఉండాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మల్కా సురేష్ తెలంగాణ విద్యావంతుల వేదిక నుంచి మాట్లాడతారు. మల్కా సురేష్. ఖమ్మం జిల్లాలో ఉద్యమకారులకు ఖిల్లా అయినప్పటికీ కోస్తాంధ్ర రాయలసీమ వాళ్లకు గుమ్మంలాగా తయారైంది. ఈ జిల్లాలో అన్ని రకాలైనటువంటి వనరులన్నీ దోపిడీకి గురి కాబడ్డాయి. ఈ జిల్లాలో ముఖ్యంగా ఉద్యోగాల్లో ప్రభుత్వేతర రంగాల్లో టోటల్గా 60,000 ఉద్యోగాలుంటే ఈ 60,000 ఉద్యోగాల్లో 40,000 ఉద్యోగాలు కోస్తాంధ్ర రాయలసీమ వాళ్ళతో నింపబడ్డాయి. ఇది స్పష్టం. అంటే 60% పైగా ఉద్యోగాలు మిగిలిన నాన్ లోకల్ వాళ్ళతో నింపబడ్డాయి. ఇది ఎంత అన్యాయం. మనం తెలంగాణ ఎందుకోసం కొట్లాడాం? మా నీళ్లు మాకు కావాలని, మా నిధులు మాకు కావాలని, మా ఉద్యోగాలు మాకు కావాలని కొట్లాడాం. మరి మన ఉద్యోగాలు కోస్తాంధ్ర రాయలసీమ వాళ్ళు మన కళ్ళ ముందే దోచుకుపోతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? కాబట్టి తెలంగాణ ఏర్పడాలి. తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు దక్కినప్పుడు మాత్రమే ఆ తెలంగాణకు ఒక సార్థకత ఉంటుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ సురేష్ గారు. నిజంగా తెలంగాణ వస్తే ఖమ్మం నిరుద్యోగులకు చాలా మంది ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశతో అయితే ఉన్నారు. అదేవిధంగా ఇంతకుముందు కిషన్ నాయక్ మాట్లాడుతూ ఇప్పటివరకు ఎస్టీల గిరిజనులకు ఎక్కడ అవకాశం, రాజకీయంగా అవకాశం లేని పరిస్థితి అన్నారు. నిజానికి తెలంగాణ వస్తే ఖమ్మం 2 జిల్లాలుగా మారినట్టయితే ఖచ్చితంగా ఎస్టీ నియోజకవర్గాలు 10 జిల్లాలుగా మారే అవకాశం ఉందన్నట్టు ఒక వాదన కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా గిరిజనులకు, అందులో ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఉన్న గిరిజనులకు ఖచ్చితంగా అవకాశం వస్తుందని ఒక ఆశాభావం అయితే ఉంది. నెక్స్ట్ మహిళల నుంచి రమాదేవి గారు, మహిళల సమస్యలు ఏంటి? ఖమ్మం జిల్లా తెలంగాణ వచ్చిన తర్వాత ఏం తీరుతాయి అనుకుంటున్నారు? ఏ పార్టీ వారైనా, ఎవరైనా, ఏ కాస్ట్ వారైనా, ముఖ్యంగా మహిళలకు మాత్రం 33% రిజర్వేషన్ కల్పించే అవకాశాన్ని మాత్రం ఇవ్వండి. కొత్తగా మనం కూడా మన సమాజాన్ని స్థాపిస్తున్నాం కాబట్టి మీతో పాటు మేము కూడా మహిళలు ఉన్నాము, మీకు సపోర్ట్గా మేము ఉంటామని నేనైతే వాగ్దానం చేస్తున్నాను. సరోగసి అద్దె గర్భాల యొక్క నీచ సంస్కృతి ఖమ్మం జిల్లా ఏజెన్సీకి పాకింది. అక్కడ ఉన్నటువంటి మహిళల్ని సరోగసికి బానిసం చేస్తూ, డబ్బులు నెరవేరుస్తూ చాలా మంది మహిళల్ని సరోగసికి బానిసం చేస్తున్నారు. ఈ విషయంపై అసద్ గారు మాట్లాడతారు. అద్దెకు అమ్మ గిరిజన ప్రాంతాలన్నింటిలో కూడా ఇదొక భారీ స్థాయి వైద్య దోపిడీ. ఎవరికైతే పిల్లలు పుట్టే సౌభాగ్యం లేదో అలాంటి వారి యొక్క స్పెర్మ్ని, ఓవంని డెవలప్ చేసి ఈ వైద్యులంతా కూడా 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు
కాంట్రాక్ట్ తీసుకొని సరోగేటివ్ మదర్స్ని అంటే ఆ స్పెర్మ్ని జైగోట్లోకి పంపించి అక్కడ అమ్మల్ని వాళ్ళకి 50,000కో 40,000కో 70,000కో అని చెప్పి ఒక పెద్ద రాకెట్ భద్రాచల గిరిజన ప్రాంతాల్లో నడుస్తుంది. ఆ సందర్భాన్ని దాదాపు అన్ని మీడియా వాళ్ళు కూడా లేవనెత్తడం జరిగింది. పార్లమెంట్ వరకు తాకింది. అయినా ఆంధ్ర రాష్ట్రంలో ఖమ్మం జిల్లా జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సరోగేసీ మీద చాలా ముందుంది. దాన్ని ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ అసద్ గారు. ఖచ్చితంగా నిజానికి గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహారం లోపంతో ఆ గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో సరోగసి వాళ్ళకు ఆపాదించి వాళ్ళని తీవ్ర ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తెలంగాణ వచ్చిన తర్వాత మారుతుందని ఆశిద్దాం. తర్వాత ఖమ్మం జిల్లాలో విపరీతంగా గనులు ఉన్నాయి, ఖనిజ సంపద ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి గనుల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, గుండెలో గుణపల్ల ఓపెన్ కాస్ట్ తన్నుకొస్తుంది. దీనిపై కంచర్ల చంద్రశేఖర్ గారు మరిన్ని వివరాలు చెప్తారు. V6 ఏర్పాటు చేసిన ఈ చర్చా వేదిక అభినందనీయం. పర్యావరణాన్ని నాశనం చేస్తూ అండర్గ్రౌండ్ మైన్స్ మూసేస్తూ ఓసీలను ఏర్పాటు చేయడం వల్ల ఒకనాడు 120,000 మంది ఉన్న కార్మికులు ఉన్నటువంటి ఇవాళ సింగరేణి 60,000 మందికి పడిపోయింది. ఇవాళ రేపు మణుగూరులో అండర్గ్రౌండ్ మైన్ ఒకటి మూసేస్తున్నారు. దీన్ని ముందుగా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. వచ్చిన దాన్ని విశాఖపట్నానికి తరలించిపోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కొత్తగూడెంలో అక్కడ ల్యాండ్ ఉంది, 300 ఎకరాల భూమి అక్కడ రెడీగా ఉంది. అక్కడ మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలా. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. సార్ డాక్టర్ గోపీనాథ్ గారు, తెలంగాణ వచ్చినట్లయితే నిజంగా ఖమ్మం జిల్లా సామాజిక రాజకీయ పరిస్థితులు ఏం మారుతాయి, ఏం మారాలని జనం కోరుకుంటున్నారు, విశ్లేషించండి. ఈరోజు పబ్లిక్ రిపోర్ట్ అనే కార్యక్రమం ద్వారా V6 ఈ కార్యక్రమాన్ని తీసుకుంటూ మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. ఖమ్మం జిల్లా 5 జిల్లాలకి, 3 కోస్టలాంధ్ర, 2 తెలంగాణ జిల్లాలకి, 2 రాష్ట్రాలకి సరిహద్దు ప్రాంతం ఇది. దీని దురదృష్టం ఏమిటంటే ఖమ్మం జిల్లా తెలంగాణ దోపిడీదారులకి ముఖద్వారంగా నిలబడటమే దీని దురదృష్టం. దోపిడీకి ముఖద్వారమైనటువంటి ఈ ఖమ్మం జిల్లా పూర్తిగా ధ్వంసమైంది. సాంస్కృతికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, రాజకీయంగా, వనరుల పరంగా కూడా దోపిడీకి గురైంది. ఇంత దోపిడీని మీరు తెలంగాణలో ఏ జిల్లాలో కూడా మీరు చూడలేదు. చివరికి తెలంగాణ ప్రజలు ఏ స్థాయికి వచ్చారంటే మేము ఆంధ్ర వాళ్ళమా అనేటువంటి డౌట్కి వచ్చారు. వలసవాదాన్ని తరిమి కొట్టడానికి ఖమ్మం జిల్లా ముందుగా ఉంటుందని చెప్పేసి మేము తెలంగాణ ప్రజలందరికీ కూడా వాగ్దానం చేస్తున్నాం. అయితే పునర్నిర్మాణమని, నవనిర్మాణమని 2 మాటలు వినపడుతున్నాయి. పునర్నిర్మాణం అన్నా ఇంతకుముందు ఒక నిర్మాణం ఉండి ఉండాలి. ఇక్కడ ఆ నిర్మాణం ధ్వంసమైనందువల్లనే పునర్నిర్మాణం గురించి ఆలోచించవలసిన అవసరం వస్తుంది. అయితే 1978 నుంచి తెలంగాణలో జరిగినటువంటి దొరలను తరిమి కొట్టినటువంటి తెలంగాణ ఏదైతే ఉందో మాకు ఒక భయం ఉంది. 75% మేము సంతోషంగా ఉన్నాం తెలంగాణ ఏర్పడుతుంటే. ఒక 25% మాలో ఒక డౌట్ వస్తుంది. 75 ప్రాంతం 1975 కన్నా ముందు ఉన్నటువంటి దొరల పాలన మరలా వస్తుందా అనేటువంటి డౌట్ మాకు వస్తుంది. అయితే ఈ దొరలు కళ్ళగనొద్దు. ఈ దొరలకు ఒక సీరియస్ వార్నింగ్ ఏమిటంటే తెలంగాణ యువకులు ఈరోజు మేల్కొని ఉన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు వస్తే కిషన్ నాయక్ అన్నట్టు ఇక్కడ 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల్లో 5 నియోజకవర్గాలు గిరిజనులు. ఖమ్మం జిల్లాలో 43% SC STలు ఉన్నారు. కానీ రాజకీయ పరంగా ఈరోజు అధికారం ఎక్కడ ఉన్నదంటే 3 నాన్ రిజర్వ్డ్ సీట్లోనే ఉన్నది. మిగతా 7 రిజర్వ్ సీట్లో ఉన్న వాళ్ళు మొత్తం కూడా డూడు బసవనలే. రేపు రాబోయే తెలంగాణలో ఒక ధీటైనటువంటి SC ST BC నాయకత్వం రావాలని చెప్పేసి మేము బలంగా కోరుకుంటున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ యువకులు మొత్తం కూడా ఒక నిర్మాణానికి, ధ్వంసమైనటువంటి నిర్మాణానికి, దోపిడీ గురైన నిర్మాణానికి, దొరలకి వ్యతిరేకంగా నిర్మాణానికి వీళ్ళు మొత్తం పూనుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ గారు. భాష్యం యాదగిరి గారు, డాక్టర్ గోపీనాథ్ గారు చెప్పినట్టుగా నిజంగా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో సామాజిక రాజకీయ పరివర్తన వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ అంటే ఓపెన్ కాస్ట్లు ఉండొద్దు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఓపెన్ కాస్ట్ ఉండొద్దు. తెలంగాణలో ఉద్యోగాలు మన మిత్రులు చెప్పినట్టు, సురేష్ చెప్పినట్టు 60,000 ఉద్యోగాల్లో 40,000 ఉద్యోగాలే ఆంధ్రుల పాలైనవి.
ఆంధ్రులు తెలంగాణ వాళ్ళు చెప్రాసీలు కూలీలు డ్రైవర్లు ఉన్నారు. ఇప్పుడు చేయాల్సిన పని ఏమంటే తెలంగాణ ట్రూత్ అండ్ రికన్సిలేషన్ కమిషన్ పెట్టి మన మిత్రులు అడిగినట్టు ఎవరెవరు దోపిడీ చేసినారో వాళ్ళందరినీ తన్ని కక్కించాలి. కక్కిస్తేనే నవనిర్మాణం అవుతుంది. మొత్తం సంపద అంతా ఎవరెవరు దోచుకున్నారు Thank you, యాదగిరి గారు. వాళ్ళను కక్కించాలి. ఎట్లా వస్తాడు పేదోడు గుడిసెలు ఉన్నాడు బంగ్లాకి ఎట్లా వస్తాడంటే ఎవడైతే అక్రమంగా సంపాదించి బంగ్లాలు కట్టినాడో, భూములు కబ్జాలు పెట్టినాడో, ఓపెన్ కాస్టులు చేసినాడో, ఖనిజాలు ఆక్రమించినాడో వాళ్ళందరి దగ్గర లాక్కొని తెలంగాణ బిడ్డలకు పంచాలి. పంచితేనే అందులో అన్ని పార్టీలు ఏకం కావాలి, ప్రజల పరిపాలన రావాలి. థ్యాంక్ యూ యాదగిరి గారు. అందరూ సార్ గనులు పోలవరం గురించి మళ్ళీ వస్తాను. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఖమ్మం నుంచి పబ్లిక్ రిపోర్ట్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ రిపోర్ట్. ఖమ్మం జిల్లాలో సున్నపురాయి నిల్వలు ఉన్నాయి, బాక్సైట్ నిల్వలు ఉన్నాయి, వెరైటీస్ నిల్వలు ఉన్నాయి, తర్వాత సింగరేణి కాలనీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎన్నో ఖనిజ సంపద ఉన్నా కూడా కానీ దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. బేగ్ గారు చెప్తారేమని దీనికి సంబంధించి? తెలంగాణ వస్తే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఖనిజాలను ఉపయోగించుకునేటువంటి అవకాశం ఎలా ఉంటుంది? అన్ని ఖనిజ సంపదని ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ పునర్నిర్మాణంలో ఖమ్మం జిల్లా భాగస్వామ్యాన్ని ఏ రకంగా మనం రేపు చేసుకోబోతున్నటువంటి విషయాన్ని సేకరించడం కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి V6 వారికి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున తెలంగాణ ఉద్యమాభివందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా కోల్, ఐరన్ ఓర్, వెరైటీస్, బాక్సైట్, డోలమైట్ లాంటి ఎన్నో రకాల ఖనిజాలు దొరుకుతున్నప్పటికీ కూడా ఈ ఖనిజాలన్నీ ఎక్కడో ఉన్నటువంటి కడప కాంట్రాక్టర్ల ద్వారా అటు విశాఖ స్టీల్ ప్లాంట్కి కానివ్వండి, అటు కడప ప్రాంతానికి కానీ తరలిపోతున్నాయి. కానీ ఈ జిల్లా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. అలాగే జిల్లాలో ఉన్నటువంటి, జిల్లాయే కాదు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యుత్ శక్తి లోటుని తీర్చడం కోసం కూడా ఇక్కడ ఉన్నటువంటి కోల్ని ఉపయోగపెట్టుకొని మణుగూరు, సత్తుపల్లి లాంటి చోట థర్మల్ పవర్ స్టేషన్ లాంటివి కనుక పెట్టినట్టయితే ఇటు నిరుద్యోగ ఇది తీరుతుంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి మోడికుంట కానీ, పాలెంవాగు కానీ, గుండ్లవాగు కానీ, అలాగే గార్ల మండలంలో ఉన్నటువంటి మునేరు ప్రాంతం మీద, మునేరు మీద ముల్కనూరు దగ్గర తలపెట్టినటువంటి ప్రాజెక్టును కంప్లీట్ చేసుకోవడం ద్వారా లక్షలాది ఎకరాలని సాగులో తెచ్చుకోవడం ద్వారా అటువైపు రైతులకు కూడా ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇంకా ఏమేమి పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ పెండింగ్ ప్రాజెక్టుల ద్వారా ఖమ్మం ఏ విధంగా సస్యశ్యామలవుతుంది? భాగం హేమంతరావు గారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా అన్యాయం జరిగింది. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించి అలైన్మెంట్లో కూడా ఖమ్మం జిల్లాకి ఇల్లెందు పై ప్రాంతం నుండి పోవాల్సినటువంటి కాలువని ఆనాడు ఆంధ్రాకు సంబంధించినటువంటి కేఎల్ రావు గారు ఇంజనీరు ఆ అలైన్మెంట్ని మార్చి ఖమ్మం జిల్లాకి తీవ్రమైనటువంటి అన్యాయం, సాగర్ కెనాల్లో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఇవాళ గోదావరి 80 కిలోమీటర్లు ఖమ్మం జిల్లాలో ప్రయాణం చేస్తూ ఉంది. గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు కట్టి ఒక్క ఎకరానికి కూడా ఈ 59 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో, 65 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఒక్క ప్రాజెక్టు కూడా గోదావరి నది మీద నిర్మించలేదు. గోదావరి ఉప్పొంగితే నష్టపోయేది ఖమ్మం జిల్లా ప్రజలు. ఒక్క చుక్క కూడా గోదావరి ద్వారా ఖమ్మం జిల్లాకి సాగులోకి రాలేదు. అనేక పోరాటాలు చేశాం. ఇవాళ దుమ్ముగూడెం ప్రాజెక్టు కడతామని చెప్పేసి 9 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులు కూడా ఇవాళ ఒక్క అడుగు కూడా ముందుకు పడినటువంటి దుస్థితిలో ఇవాళ ఉన్నాం. ఇదే కాదు, ఇంకా అనేకమైనటువంటి ఉపనదులు శబరి, తాలిపేరు, మున్నేరు, సోకిలేరు లాంటి అనేక నదులు ఖమ్మం జిల్లాలో ప్రవహిస్తూ ఉన్నాయి. ఇవాళ అనేకమైనటువంటి పెండింగ్ ప్రాజెక్టులు. ఇందాక మిత్రులు చెప్పినట్టు గుండ్లవాగు ప్రాజెక్టుకి 3 సార్లు గండుపడ్డది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్టులు దోచుకుంటున్నారు తప్పితే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఇవాళ నవ తెలంగాణ నిర్మాణానికి ప్రధానమైనటువంటి ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలి. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పేరుతోటి ఇక్కడ ప్రజలను ముంచేసి నీళ్లు మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ కొత్తగా మళ్ళీ పోలవరం ముంపు ప్రాంతాలను కూడా సీమాంధ్రలో కలపాలనేటువంటి ప్రతిపాదనలు ఇవాళ అన్ని పార్టీలు కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నాయి. కనీసం నిర్వాసితులకు ఏమైనా నష్టపరిహారం ఇచ్చారంటే ఆంధ్ర ప్రాంతంలో ఎకరానికి 3 లక్షలు ఇచ్చారు. ఇదే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అక్కడ 3 లక్షలు ఇచ్చి ఇక్కడ 1,20,000 రూపాయలు ఇచ్చారు. అన్ని రంగాల్లో కూడా ఖమ్మం జిల్లాని తీవ్రమైనటువంటి అన్యాయానికి గురి చేస్తున్నారు.
ఇక పవర్ ప్రాజెక్టులో ఎలా అనిపిస్తుందో చెరుకు అశోక్ చెప్తారు. చెరుకు అశోక్. ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే దేశాలు ముక్కలైనాయి, రాష్ట్రాలు విడిపోయినాయి, కానీ ఇంతవరకు పునర్నిర్మాణం అనే మాట ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇంతవరకు వినపడలేదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు మనకు తెలంగాణలోనే 1920లోనే మనకు ట్యాంక్ బండ్ మీద పవర్ ప్లాంట్ ఉండేది. ఆ రోజే మనం వెలుగులు నింపుకున్నాం 1920లో. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వస్తే ఈ ప్రాంతంలో 800-945 మెగావాట్ల విద్యుత్ మాత్రం ఉత్పత్తి అవుతుంది. దాంట్లో తెలంగాణ ప్రాంతంలో మనకు ఎన్ని రకాల నిధులు ఉన్నాయి, ఎన్ని రకాల బొగ్గు ఉంది, వాతావరణం ఉంది, వాటర్ ఉంది, ప్రాంతం ఉంది. కానీ అటువంటి ప్రాంతాన్ని అన్నిటి కూడా పక్కకు నెట్టి మనకు 4825 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది ఇప్పటివరకు మన తెలంగాణ ప్రాంతంలో. అదే రాయలసీమ ప్రాంతానికి ఇక్కడి నుంచి మనుగూరు నుంచి తీసుకెళ్లి VTPSలో పెట్టారు. వాళ్ళ దగ్గర ఎటువంటి నిధులు కానీ, ఎటువంటి బొగ్గు కానీ, ఎటువంటి నీరు కానీ లేకుండా ఇక్కడి నుంచి తోలుకొని పోయి అక్కడ ప్రాజెక్టులు కట్టి అక్కడ 4100 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం గల ప్రాజెక్టులు అక్కడ కట్టుకున్నారు. అశోక్ గారు, తెలంగాణ వచ్చినట్లయితే ఖమ్మం జిల్లాలో ఏ పవర్ ప్రాజెక్టులకు అవకాశం ఉంది? అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందా? మీరేమైనా ఆశిస్తున్నారు చెప్పండి. KTPS పాల్వంచలో మన ఖమ్మం జిల్లాలోని KTPSలో 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది సార్. అదేవిధంగా అయితే మనకి ఇప్పుడు ఉన్న విద్యుత్ ప్లస్ ఇప్పుడు ఉన్న విద్యుత్ని ఇప్పుడు రాబోయే తెలంగాణలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు అయితే 7725 మెగావాట్ల విద్యుత్ మనం ఏర్పాటు చేసుకుంటాం. ఈ విద్యుత్ ఇట్లా మనం ఏర్పాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా ఒక 20,000 మందికి ప్రత్యక్షంగాను, లక్షల మందికి పరోక్షంగాను మనం ఎంతో మందికి పునర్విభజనలో బాగుపడతాం సార్. పునర్విభజనలో విద్యను, వైద్యాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచి ఆ ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం రేకోకుండా ప్రభుత్వ రంగంలోనే నడిపించే తెలంగాణ కావాలనేది 10 జిల్లాల ప్రజలు కోరుకుంటారు సార్. కోటేశ్వరరావు గారు, బాలసాని కోటేశ్వరరావు గారు, నవ తెలంగాణలో పునర్నిర్మాణం కోసం ప్రజల యొక్క, ప్రజా సంఘాల యొక్క అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి కోణంలో తీసుకున్నటువంటి V6 TVRకి నేను ప్రత్యేకంగా ముందు ఆ మేనేజ్మెంట్ వారికి అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. రాబోయే తెలంగాణలో సామాజిక న్యాయం అనేది ప్రధాన అంశం కావాలనేటువంటిది నేను కోరుకుంటా ఉన్నాను. అది ఏ రాజకీయ పార్టీ వచ్చినా అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వాములు కల్పించాల్సినటువంటి బాధ్యత రేపు రాజ్యాధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఉన్నటువంటి వనరులు మనకు ఏవైతున్నాయో ఐరన్ ఓర్ ఉంది, ఒక ఇండస్ట్రీ కావాలని కోరుకుంటా ఉన్నాం. గిరిజనులు ఉన్నటువంటి దాంట్లో గిరిజన యూనివర్సిటీ కావాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ గిరిజన ప్రాంతానికి ఒక యూనివర్సిటీ కావాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ కోటేశ్వర గారు. నెక్స్ట్ బీజేపీ నుంచి శ్రీధర్ గారు చెప్పండి, మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏంటి, మీరేం చెప్తున్నారు? తెలంగాణ ప్రజల యొక్క ప్రజాస్వామిక ఆకాంక్ష నెరబోరబోతున్నటువంటి ఈ సమయంలో V6 ఆధ్వర్యంలో ఈ యొక్క నవ తెలంగాణ నిర్మాణంపై చర్చ ఏర్పాటు చేసినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున V6 ఛానల్ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సమైక్యాంధ్ర ప్రయోగం కూడా తెలంగాణ ప్రాంతంలో వివక్షకు గురైనమని చెప్పి, నిర్లక్ష్యానికి గురైనమని చెప్పి ఆ యొక్క భావనలో నుంచే తెలంగాణ ఉద్యమం పుట్టింది. కాబట్టి వెంటనే మనం నవ తెలంగాణలో చెరువులను, కుంటల మీద శ్రద్ధ పెట్టాలి, వాటిని మరి డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గోదావరి మరి మనకు జీవనది పక్కన ప్రవహిస్తూ ఉన్నా ఇవాళ ఖమ్మం జిల్లా అవసరాలు తీర్చలేకపోతా ఉంది. దానికి ప్రధానంగా ఇవాళ ఒక్క లిఫ్ట్ను కూడా ఏర్పాటు చేయలేకపోవటం ఈ యొక్క పాలకుల వైఫల్యంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి గోదావరి మీద చిన్న తరహా లిఫ్టులు పెట్టాలి. తద్వారా ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ పోటు రంగారావు గారు, ఈ పోడు భూములు ఓపెన్ గురించి మీ అమూల్యమైనటువంటి సలహా సూచనలు ఇవ్వండి. ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి V6 వారికి, నిర్వాహకులకి, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి అభినందనలు. పునర్నిర్మాణంలో తెలంగాణ అనే అంశాన్ని తీసుకున్నందుకు అభినందిస్తూ ఉన్నాం. కమ్యూనిస్టులు, ఇతరులు అనేక పోరాటాలు చేసిన ఫలితంగా 2005 అక్టోబర్ 25వ తేదీ నాడు అటవీ హక్కుల చట్టం వచ్చింది. ఈ అటవీ హక్కుల చట్టం వచ్చిందని ఆనందపడుతున్న కేవలం 1,00,000 ఎకరాలకి పట్టాలిచ్చి మిగతా భూముల నుంచి ఆదివాసులను వెలగొట్టడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైంది. ఇలా అడవుల్లో కవాతులు చేస్తూ పంటల మీద యాసిడ్ చల్లి నాశనం చేస్తూ ఉన్నారు. ఫారెస్ట్ అధికారులకు ఆయుధాలు ఇచ్చి, పోలీసుల సహకారం ఇచ్చి 5 సంవత్సరాలు జైల్లో పెడతామని భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు.
కాబట్టి ఆదివాసుల్ని ప్రాంత అడవి వెళ్ళగొట్టేది పర్యావరణాన్ని దెబ్బతీయడానికి కాదు, అడవుల్ని మాత్రం మొత్తం ఆక్రమించి ఏ ఐటీసీకో ఏ ఓసీలకు ఇవ్వాలనే కుట్ర తప్ప మరొకటి కాదు. దీన్ని ప్రతిఘటించడానికి ప్రతి ఒక్కళ్ళం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వచ్చే తెలంగాణలో అధికారం వచ్చేవాళ్ళు ముందుగా దీనికి హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తా ఉన్నాం. రెండోది, ఇంతకుముందే చెప్పారు, ఇల్లెందు నుంచి గుండాల వరకు, గుండాల నుంచి చెర్ల వెంకటాపురం వరకు, వరంగల్ జిల్లాలో తాడువాయి వరకు, ఇటు సత్తుపల్లి వరకు ఓసీల పేరుతోని పెద్ద ఎత్తున లక్షల ఎకరాల భూముల్ని బొందలగడ్డలుగా మారుస్తున్నటువంటి ఓ దౌర్భాగ్యమైన పరిస్థితి ఉన్నది. పోలవరం కింద 2 లక్షల ఎకరాలని ముంచుతా ఉన్నారు. ఫుడ్ పార్క్ పేరుతోని 500 ఎకరాలు తీసుకొని పడవ పడేశారు. దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టేల్ ప్యాండ్ లింక్ కెనాల్ కింద దాదాపు 16,000 ఎకరాల భూమిని తీసుకొని 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా చేసే కుట్ర కొనసాగుతూ ఉన్నది. ఉబుసుపోక తెలంగాణ ఉద్యమం రాలేదు, అది గుర్తించాలా. కేవలం అందరం గజ ఈతగాళ్ళమే, గజం కూడా ఈదలేకపోయినామనే పద్ధతుల్లో ఈదకుండా కూర్చోవద్దనేటువంటి చెప్తూ అందరం తెలంగాణ కోసం పోరాడదాం, నవనిర్మాణం కోసం పోరాడదాం అని తెలియజేస్తాం. థ్యాంక్ యూ రంగారావు గారు. వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ రిపోర్ట్. ఏలూరు శ్రీనివాసరావు గారు, టీజీఓ రాష్ట్ర కార్యదర్శి, మీరు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రజల పక్షాన ఉన్న ఈ ఛానల్ ముందుగా పునర్నిర్మాణంలో కూడా అన్ని ఛానల్స్ కంటే ముందుండి ఉద్యమాలకిలా ఖమ్మం జిల్లాలో సంగప్ప గారి ద్వారా నిర్వహిస్తున్న V6 యాజమాన్యానికి, అన్న పాజయాదవ్ అన్నగారికి జిల్లా పక్షాన ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, పునర్నిర్మాణంగా ఇప్పటికైనా అన్ని పార్టీల్ని తల వంచి నమస్కారం పెట్టి అడుగుతున్నాం. మీరు ఇప్పటికైనా కోహనా రాజకీయాలు బంద్ చేసి భద్రాచలాన్ని కాపాడుకోవడంలో ఆదివాసీ ప్రాంతం, గిరిజన సాంప్రదాయం, మన అత్యంత సుదీర్ఘమైన గోదావరి ప్రాంతం కాపాడుకోవడానికి ముందుండాలి. అదేవిధంగా శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ సార్. టైం అయిపోయింది, నాకు ఉన్నటువంటి టైం ఇంకొంది. యాదగిరి గారు, ఈ ఆవేశం చూస్తే మీకేమనిపిస్తుంది? చాలా మంది యూత్ కావచ్చు, రాజకీయ నాయకుల యొక్క ఆవేశం చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మనం ఆవేశం వద్దు, ఇంకా సమయం లేదు. తెలంగాణ ఏర్పడక ముందు చాలా సమస్యలు ఉండొచ్చు, చాలా తగాదాలు ఉండొచ్చు. ఏర్పడ్డ తర్వాత ఆ ఆవేశాన్నింటినీ రచనాత్మకంగా మళ్లించాలి. అంటే మన పొలాల మీదకి గోదావరి నీళ్లు బారాలి. 150 కిలోమీటర్లు గోదావరి పారుతుంటే ఒక్క చుక్క కూడా ఉపయోగంలోకి వస్తలేదు. సభ్యులు ఇక్కడ మాట్లాడిన వక్తలందరి ఉమ్మడి అభిప్రాయం అది. ఆ నీరు దాని మీద ప్రాజెక్టులు కట్టాలి, నీరు తీసుకుని రావాలి. అదేవిధంగా ఇక్కడ మామూలు నీరు ఇవ్వడమే కాదు, పొలాలకు కూడా క్వాలిటీ నీరు, నాణ్యమైన నీరు మనుషులకు తాగడానికే కాదు పొలాలకు కూడా ఇవ్వాలి. మదిర, సత్తుపల్లి, ఎల్లందు ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉంది. ఫ్లోరైడ్ ఉంటే పంటలో కూడా ఫ్లోరైడ్ వస్తుంది. అక్కడ కూడా గోదావరి నీళ్లు పారించాలి. అదేవిధంగా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు నవనిర్మాణం అంటే హోయసళ్ళు, రాష్ట్రకూటులు, చోళరాజులు, కాకతీయ రాజులు కట్టిన చెరువులన్నింటినీ మళ్ళీ బాగా చేయాలి. మత్తడి బాగా చేయాలి, కట్ట బాగా చేయాలి. సర్ప్లస్ వీర్స్ మత్తడి బాగా చేసి ఫీడర్ ఛానల్స్ అన్ని శుభ్రం చేయాలి. ఫీడర్ ఛానల్స్లో వంకల వరలో నీళ్లు బారేటట్టు చేయాలి. కోట, గుండ్లవాగు, ముడికండ, పాలెంవాగు, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులన్నీ, రుద్రంకోట, దుమ్ముగూడెం, శ్రీరామ్ సాగర్లో పూర్తి కాలేదు. ఇవన్నీ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటేనే నవనిర్మాణం అవుతుంది. ముందు జల సంపద ప్రజలందరికీ దక్కేటట్టుగా చేసుకోవాలి. ఆ తర్వాత ఖనిజ సంపద కూడా ప్రజలకు దక్కేటట్టు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రంగరాజు గారు, TNGO జిల్లా అధ్యక్షుడు, మీరు నవ తెలంగాణలో ఇచ్చేటువంటి సలహాలు ఏంటి? ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి V6 వారికి నమస్కారాలు, అభినందనలు. ముఖ్యంగా 1969 సంవత్సరంలో ఉద్యోగాల విషయంలో స్థానికేతలు ఉన్నారని ఉద్యమం మొదలైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు విద్య, ఉద్యోగాలు, నీటి రంగాల్లో అనేక రకాలుగా అన్యాయం జరిగిన మాట వాస్తవమే. 1985 సంవత్సరంలో కమిషన్ ద్వారా సుమారుగా స్థానికేతలు 10,000 మంది ఉన్న రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల 610 జీవో ప్రకారంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్తే అది ఈనాటి వరకు ఎవరిని ఇంప్లిమెంట్ చేయలేదు. దానివల్ల సుమారుగా 40,000 మంది స్థానికేతల ఉద్యోగులు ఖమ్మం జిల్లాలో ప్రవేశించున్నారు. రిటైర్ అయినా, ప్రమోషన్ వచ్చినా, బయటికి పోయినా కూడా
ఆ 40,000 మంది ఉద్యోగాలను ఈరోజు ఖాళీగా ఉన్న పోస్టుల్లో స్థానికులను నింపాలని ఎటువంటి thank you. పరిస్థితుల్లో భద్రాచలం నిజాన్ని ఆంధ్రలో కలపడానికి వీలు లేదు. అది భద్రాచలం అనాదిగా ఖమ్మం జిల్లాలో ఉన్నది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సింది, రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరం ఉంది కాబట్టి మీ అందరినీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. రేపటి నుంచి పెద్ద ఎత్తున భద్రాచలం నిజమే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నా మీ అందరినీ పదే పదే కోరుతున్నా. V6 వారు ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ KTPS తరపున ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 99లో ముక్కలుగా విడిపోయినటువంటి విద్యుత్ సంస్థను కలిపి తెలంగాణ ఎలక్ట్రిసిటీ బోర్డుగా ఏర్పాటు చేయాలని చెప్పి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ తరపున V6 వారికి తెలియజేస్తున్నాను. అటనే అనేక దశాబ్దాల నుండి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి విద్యుత్ సంస్థలు ఈ 13 జిల్లాలో బడుగు బలైన వర్గాలు ఎంతో మంది 10 జిల్లాలో ఉన్న నేపథ్యంలో వారందరినీ నవ తెలంగాణ వచ్చిన తర్వాత బేషరతుగా పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. సలహాలు సూచనలు ఇవ్వండి బ్రీఫ్గా, ఎందుకంటే టీఆర్ఎస్ చేస్తున్న ఉద్యమం తెలియదు కదా అందరికీ. కాబట్టి పబ్లిక్ రిపోర్ట్ పేరిట ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో ఖమ్మం జిల్లా అభివృద్ధి అంశాలపై చర్చించడం చాలా ఆనందించదగ్గ విషయం. దీనికి V6 యాజమాన్యానికి మరియు సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రజాపక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ ఖమ్మం జిల్లాను కూడా అగ్రగామిగా నిలిపేందుకు కావలసిన వనరులన్నీ ప్రకృతి మనకు ప్రసాదించింది. ఆ వనరులను వినియోగించుకుందాం. మనమందరం కూడా మన జిల్లా ప్రజానికాము అందరూ కూడా నిరుద్యోగ సమస్య లేకుండా, ఏ రైతు కూడా నీటి సమస్య లేకుండా, అదేవిధంగా ఉద్యోగస్తులు సుఖ సంతోషాలతో జీవించే విధంగా మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేయాలి. థ్యాంక్ యూ రాజేంద్ర గారు. నెక్స్ట్ మేడం మీరు మాట్లాడండి. ముందుగా V6 వారి గురించి ఒక మాట చెప్పాలండి. సుందర సుప్రభాతాన అందమైన పత్రహరితాల మీద అద్భుతంగా మెరిసే మంచు బిందువుల, మనోజ్ఞ ప్రత్యూషాలలో మధురంగా వీచే మలయ పవనంలా, కోట్లాది తెలంగాణ ప్రజల గుండె చప్పుడు ఈ పంచరంగుల దృశ్య శ్రవణ మాధ్యమం ప్రతి దృశ్యం ప్రజల పక్షమే. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక కవి పలుకులు గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే ఈ V6 వాడి కార్యక్రమం పెట్టినప్పుడు, సాధించిన దానికి స్వాతంత్రం వచ్చిందని సంబరపడి సభలే పెట్టి మరి ఇదే సరిపోతుంది అని అనుకోని ఆగిపోతే దానివల్ల ఉపయోగం లేదు అన్నట్లు, నవ తెలంగాణ కోసం అమరులైనటువంటి ఎంతోమంది యువకుల బలిదానాల వల్ల ఈరోజు ఈ తెలంగాణ ఏర్పడుతుంది అన్నది మాత్రం నిస్సందేహం. కాబట్టి నా విన్నపం కోరిక ఏమిటంటే, ఎంతోమంది తల్లుల గర్భశోకానికి కొంచెం శాంతి చేకూర్చడానికి మన తెలంగాణ ఏర్పడినప్పుడు తప్పకుండా అమరవీరుల కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలి, భూమి ఇవ్వాలి, వారి వారి స్వగ్రామాలలో వారి విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మేడం. సార్ చెప్పండి. తెలంగాణ ఉద్యమం కోసం అసూలు పాసినటువంటి అమరవీరులకి జోహార్ అర్పిస్తూ, ఉద్యమకారులకి పాదాభివందన చేసుకుంటూ, ప్రధానంగా ఆదివాసుల యొక్క సమస్యల్ని మీ V6 ద్వారా ప్రజానీకరించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. పాపికొండ నుంచి వచ్చినటువంటి మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆదివాసులుగా ఒక పక్కన ఆనందాన్ని కనపరచాలో లేకపోతే అభద్రతా భావతలో తెలియనటువంటి పరిస్థితులు మేము ఉన్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పక్కన మరి పోలవరం నిర్మాణాన్ని చేపడతామని చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున భద్రాచలం రాముడి కోసం ఉద్యమాలు చేస్తున్నాం తప్ప, ఆ రాముడిని గుడి కట్టించినటువంటి పోకలతో మొక్క వారుస్తున్నటువంటి ఆదివాసుల కోసం ఎవరో కూడా ఉద్యమం చేయట్లేదు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే పోలవరం నిర్మాణం జరిగితే కనుక 276 గ్రామాల ఆదివాసీ గ్రామాలు పూర్తిగా కనుమరుగే పరిస్థితి ఉంటుంది. అలాగే 2 కొండరెడ్డి జాతి, కోయ జాతి నష్టమైనటువంటి పరిస్థితి కనుమరుగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారి యొక్క సంస్కృతులు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వారి యొక్క మనోభావాలు మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఏ రకంగా ఉద్యమాలు చేశామో అదే సందర్భంలో పోలవరం ప్రాజెక్టుకి కూడా వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన అవసరం ఉంటుంది పని ఈ సంస్థ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రానటువంటి నవ తెలంగాణలో కొండరెడ్లకి, కోయలకి ఎటువంటి విద్యలో ఉద్యోగాలు అవకాశం కల్పిస్తారో తెలియజేసుకుంటా ఉన్నాను. అదే సందర్భంలో ఈ ఒక్కొక్కరికి సార్, ఈ రోజున ఏదైతే తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం యొక్క దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తా ఉన్నాము, అదే సందర్భంలో ఆదివాసీ ప్రాంతం కూడా విపరీతంగా దోపిడీ ఉంది. ఆ దోపిడీ వ్యతిరేకంగా కూడా మనం ఉద్యమాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. కొండపల్లి రామకృష్ణ గారు.
ఈ ఖమ్మం జిల్లా గిరిజన బిడ్డల్ని మళ్ళీ ఒక రాజకీయ ముసుగులో మోసం చేయడానికి కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఈసారి తెలంగాణ పునర్నిర్మాణంలో గిరిజనులే రాజ్యాధికారంలోకి రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీలే రాజ్యాధికారం సంపాదించుకోవాలి, అప్పుడే మా బతుకులు బాగుపడతాయని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్ నల్లమల వెంకటేశ్వరరావు గారు, భవిష్యత్ నవ తెలంగాణలో ఖమ్మం జిల్లా రైతాంగం ఎలా ఉండాలంటున్నారో అలా ఉండాలంటే మీరేం సలహా ఇస్తారు, ఏం సూచనలు ఇస్తారు? తెలంగాణ టైం లేదు. గుమ్మంగా పిలువబడేటటువంటి ఖమ్మంలో నవ తెలంగాణ కోసం పబ్లిక్ రిపోర్టును ప్రారంభించినటువంటి B6 యాజమాన్యం వారికి మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం చేసేదంతా కూడా చిన్న సన్నకారు రైతులు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయం అంతా కూడా మెట్ట వ్యవసాయం, వర్షాధారితంగా చేస్తున్నటువంటి వ్యవసాయం, పోడు వ్యవసాయం. మరి తెలంగాణలో ఉన్నటువంటి అన్నదాతల ఆత్మఘోషను ఆలకించేటటువంటి నాయకత్వం నవ తెలంగాణలో రావాలని చెప్పి నేను రైతు నాయకుడిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా రైతు సంక్షోభంలో ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ, ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యల పరంపర ఎక్కువగా కొనసాగుతున్న వాస్తవాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. పత్తి పండించే రైతు మొదలు పసుపు పండించే రైతు వరకు కూడా ఇవాళ పండించినటువంటి పంటకు మార్కెట్లో ధరలు లేక నానావస్థలు పడి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి నవ తెలంగాణలో రానున్నటువంటి ప్రభుత్వాలు, పాలకులు రైతు సమస్యలను దృష్టిలో పెట్టుకొని రైతు పండించేటటువంటి పంటకు లాభసాటి ధర నిర్ణయించే విధంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా వ్యవసాయ విపత్తు నిధిని ఏర్పాటు చేయాలని, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ను ప్రవేశపెట్టి వ్యవసాయ రంగానికి 25% నిధులు కేటాయించి తెలంగాణ ప్రాంతంలో రైతాంగాన్ని ఆదుకునేటటువంటి నాయకులు రావాలని కోరుకుంటా ఉన్నాను. 29 మండలాలున్న ఏజెన్సీ ప్రజలు సివిల్ సంబంధించిన తగాదాలు ఆయా కోర్టులో తీర్పులు వేయడానికి వీల్లేదని చెప్పి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చింది. కేవలం కలెక్టరేట్ కోర్టులో మాత్రమే 29 మండలాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా చిన్న ప్రామిసరీ నోటు దావా చేయాలన్నా కలెక్టర్ కోర్టు రావాలి. 300 కిలోమీటర్లు రావాలి కలెక్టర్ కోర్టుకి. దానివల్ల గిరిజనుల యొక్క జీవన విధానం, జీవించే హక్కుని కోల్పోతున్నారు. రెండోది, నక్సలైట్ల పేరుతో అమాయకులను కేసులు పెట్టి దూరమైన మండలాలని ఖమ్మంలో సేమ్ అదే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ దగ్గర పెట్టి రిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రెండు కూడా తొలగించుకోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పటిదాకా ఇప్పుడు చాలా బలవంతంగా జరిగిన ఈ చర్చలు తెలంగాణకు సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ ఉండాలి. ఖమ్మం జిల్లాలో ఏమేమి వనరులు ఉన్నాయి, ఏమేమి ప్రకృతి సంపద ఉన్నది, అవన్నీ ప్రజలకు ఎట్లా చేరాలి, విధ్వంసం లేకుండా ఎట్లా చేరాలి, అది ప్రజలకు చేరడానికి ఒక విజన్ డాక్యుమెంట్, ఒక దార్శనిక పత్రం ఒకటి ఉండాలి. రెండవది, ఉత్పత్తి దేశమంతా ఒక కుట్రపూరితంగా వ్యవసాయోత్పత్తిని, పారిశ్రామిక ఉత్పత్తిని నాశనం చేసే పద్ధతి సాగుతున్నది. వ్యవసాయోత్పత్తి వైపు దేశాన్ని తీసుకొని పోవాలి. అందుకనే చెరువులు, కుంటలు బాగా చేయాలి. థ్యాంక్ యూ. ఇది ఖమ్మం జిల్లాలో నిర్వహించినటువంటి పబ్లిక్ రిపోర్ట్.